గత 15 సంవత్సరాలుగా వేలాది మందిని ఎస్ఐ కానిస్టేబుల్గా తీర్చిదిద్దిన సంస్థ ఇప్పుడు ఆన్లైన్లో 16 మంది నిష్ణాతులైన ఫ్యాకల్టీచే 600 గంటలకు పైగా క్లాసులు మరియు 300కు పైగా ఎగ్జామ్స్ తక్కువ ధరకే. మరిన్ని వివరాలకు మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా 9032200190కి కాంటాక్ట్ అవ్వండి. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే, నిన్న మన గౌరవనీయులైన సీఎం గారు కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి, అలానే క్యాలెండర్ గురించి మనకి నెక్స్ట్ జనవరి నుంచి ఇస్తానన్నారు కదా. సో ఈ జనవరి నుంచి ఇచ్చే నోటిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాగా ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది కాబట్టి, సో దాంట్లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్, క్వాలిఫికేషన్స్, దాని యొక్క నెక్స్ట్ అంటే స్టేజెస్ ఏంటి, ఎన్ని రకాలుగా ఎగ్జామ్స్ 2 స్టేజ్లో ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. అలానే దీనికి వచ్చేసరికి అంటే నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఏపీ కానిస్టేబుల్ నీట్గా మెన్షన్ చేశారు. సంవత్సరానికి 6500 నోటిఫికేషన్ కంపల్సరీ ఇస్తాము, 4 సంవత్సరాలు భర్తీల వారిగా రిక్రూట్ చేస్తామని చెప్పేసి మన సీఎం గారు ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఎగ్జామ్స్కి అంటే మనకి ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్, మళ్ళీ మెడికల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీన్ని బేస్ చేసుకొని మనకు వచ్చేసరికి ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్, మెడికల్. సో ప్రిలిమ్స్లో ఏముంటుంది, ఈవెంట్స్లో ఏముంటుంది, ఇవన్నిటి గురించి మాట్లాడదాం. సో ఈ సబ్జెక్టు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 1 ఇయర్ నుంచి అందరికీ కరోనా వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. సో ఈ ప్రాబ్లమ్ని మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అందరికీ అదే ప్రాబ్లం కాబట్టి అది డామినేట్ చేయడానికి చూడండి మీరు కంపల్సరీ. సో అందరికీ అదే ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం కంపల్సరీ డామినేట్ చేయడానికి చూడండి అన్న. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఈవెంట్స్ గురించి మాట్లాడితే, అంటే ఇక్కడ ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ అని మాట్లాడాను. సో ప్రిలిమ్స్కి, మెయిన్స్కి వచ్చేసరికి సేమ్ సిలబస్ ఉంటుంది మనకి, అవునా. సో సేమ్ సిలబస్ 200 మార్క్స్ ఉంటాయి. ముందు ఈవెంట్స్ గురించి మాట్లాడదాం మనకి. సో దీంట్లో వచ్చేసరికి ఏమేమి ఉంటాయి మనం మాట్లాడితే, సో మెయిన్కి వచ్చేసరికి 100 మీటర్స్ మామూలుగా 1600 మీటర్స్ 8 మినిట్స్ టైము, అలానే 100 మీటర్స్ వచ్చేసరికి 15 సెకండ్స్, అలానే లాంగ్ జంప్ వచ్చేసరికి 3.8 మీటర్స్. సో ఫిమేల్కి వచ్చేసరికి 1600 మీటర్స్ ఉంటాయి, 10.5 మినిట్స్ ఉంటాయి. 100 మీటర్స్ వచ్చేసరికి 18 సెకండ్స్ ఉంటాయి. లాంగ్ జంప్ వచ్చేసరికి 2.75 మీటర్స్ ఉంటాయి. అయితే దీంట్లో మనకి సివిల్ కానీ ఫైర్ కానీ ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఈ మూడిట్లో 2 క్వాలిఫై అయితే చాలు. మిగతా మీరు ఏఆర్ కానీ, ఎస్పీఎఫ్ కానీ అంటే బెటాలియన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి కంపల్సరీ మూడిట్లో కూడా మనకి మెరిట్ రావాలి, గుర్తుపెట్టుకున్నాను. ఈ 3 క్వాలిఫై అయితేనే మిగతా దానికి మనకి ఎగ్జామ్కి దీన్ని అటాచ్మెంట్ చేసి 50% కలుపుతారు. సివిల్ కాకుండా, ఫైర్ కాకుండా మిగతా దానికి కంపల్సరీ మనం 3 ఈవెంట్స్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అయితే దీంట్లో మనం ఎక్కువగా హార్డ్గా ఉండేది వచ్చేసరికి ఈ 100 మీటర్స్ కొంచెం హార్డ్గా ఉంటుంది. మిగతాదంతా కూడా మీరు కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చెప్పిన రెగ్యులర్గా బాడీ ఫిట్నెస్ ఉంటే ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. మీరు ఇది మాత్రం కొంచెం ఎక్కువగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అయితే ఈవెంట్స్లో ఈవెంట్స్ని 50% కలుపుతారు, అది మాత్రం జాగ్రత్త చూసుకోండి, ఓకేనా. సో తర్వాత మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి సిలబస్ పర్పస్ చూస్తే ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ ఏదైనా సరే టోటల్గా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, దాంట్లో మార్పు ఏమి ఉండదు. సో దీంట్లో మనకి ప్రిలిమ్స్ తీసుకున్నట్లయితే 200 మార్క్స్ ఉంటాయి. దీంట్లో సబ్జెక్టులు మనకి ఏమేమి వస్తాయి అంటే టోటల్గా అర్థమెటిక్ ఉంటుంది. గత 12 సంవత్సరాల నుంచి పేపర్స్ చూస్తే అంటే 2008 నుంచి మనం పేపర్ని అబ్జర్వ్ చేసినట్లయితే అంటే టోటల్గా అర్థమెటిక్ వచ్చేసరికి మ్యాక్సిమం 25 నుంచి 30 క్వశ్చన్ల మధ్యలో వస్తున్నాయి. అట్లయితే రీజనింగ్ తీసుకున్నట్లయితే మ్యాక్సిమం 25 క్వశ్చన్లు అయితే దాటవు, గుర్తుపెట్టుకోండి. సో ఇంగ్లీష్ వచ్చేసరికి ఒక్కోసారి 20 ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఒక్కోసారి 25 నుంచి 30 క్వశ్చన్ల మధ్యలో ఇచ్చారు మనకి. అట్లానే కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం 100% 20 నుంచి 25 మధ్యలో ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ కానీ మనకి 25 మార్కులు వస్తాయి. జనరల్ సైన్స్ అంటే మనకు వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 కలిపి
మనకి వచ్చేసరికి 26 to 32 మార్క్స్ కవర్ అవుతున్నాయి. గత 12 అంటే 2008 నుంచి మనం పేపర్స్ అబ్జర్వ్ చేస్తే 26 నుంచి 32 మార్కులు కవర్ అవుతున్నాయి. అలానే సో ఇండియన్ హిస్టరీ వచ్చేసరికి 25 మార్కులు కవర్ అవుతున్నాయి. సో జాగ్రఫీ వచ్చేసరికి దీంట్లో ఏపీ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ కలిపి 15 నుంచి 18 మార్కులు కవర్ అవుతున్నాయి అన్న. పాలిటీ వచ్చేసరికి 12 నుంచి 15 మార్కుల వరకు కవర్ అవుతున్నాయి. సో ఎకనామీ వచ్చేసరికి 12 నుంచి 15. అయితే ఈ వెయిటేజ్ బాగానే ఉంది, కానీ దీంట్లో మరి అన్ని ప్రిపరేషన్స్ మనకి మ్యాక్సిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఉంటుంది ప్రిలిమ్స్లో, మెయిన్స్ వచ్చేసరికి మ్యాక్సిమం మార్క్స్ ఉంటుంది. మీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అప్పటి నుంచే స్టార్టింగ్ నుంచే డీప్గా ప్రిపరేషన్ చేయండి. అంతేగాని మేము ప్రిలిమ్స్ ప్రిపరేషన్ చేస్తున్నాం కదా జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుందని మాత్రం అనుకోవద్దు. స్టార్టింగ్ రోజు నుంచి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పి ప్రిపరేషన్ చేయండి. సో దీంట్లో కొన్ని అంటే హార్డ్ సబ్జెక్ట్ వచ్చేసరికి తీసుకుంటే వచ్చేసరికి ఒక ఎకనామీ ఒకటి ఉంటుంది. ఓకేనా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ తీసుకున్నా, మ్యాథ్స్ స్టూడెంట్స్ తీసుకున్నా ఎకనామీ కొంచెం హార్డ్గా ఉంటుంది. మిగతా వచ్చేసరికి మనకి అంటే బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ ఈ రెండు మీరు అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటే ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేసేది ఎవరంటే మ్యాథ్స్ స్టూడెంట్. మ్యాథ్స్ స్టూడెంట్కి వచ్చేసరికి ఈ రెండే ప్లస్ పాయింట్ అవుతుంది, 25 అవుతుంది. మరి మిగతా సబ్జెక్టులన్నీ హార్డ్గా ఉంటాయి. అదే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే ఈ 25 అంటే 50 మార్క్స్ మాత్రమే వాడికి హార్డ్గా ఉంటాయి. సో మనకి ఈ అర్థమెటిక్ గురించి చివరిలో డిస్కషన్ చేద్దాం. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ లెవెల్లో ఇస్తున్నాడు, మనకి ప్రిపరేషన్ చేసుకుంటే 2015 అంటే 2012 వరకు ఒక లెవెల్లో ఇచ్చాడు, 2016 వరకు ఒక లెవెల్లో ఇచ్చాడు. 2016 పేపర్ అక్కడి నుంచి మనం పేపర్స్ తీసుకున్నట్లయితే అర్థమెటిక్, రీజనింగ్ కానీ ఏ లెవెల్లో ఇచ్చాడు అనేది లాస్ట్లో మీకు చెప్తాను. కొన్ని క్వశ్చన్స్ కూడా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. ఇది ప్రిలిమ్స్. ఇదే సిలబస్ మనకి ఏమవుతుందంటే మెయిన్స్కి వస్తుంది అన్న, సేమ్ వస్తుంది మెయిన్స్ ఇది. కాకపోతే ఇక్కడ ప్రిలిమ్స్ మీన్స్ ఏంటి క్వాలిఫై అంటే మనం చూసినట్లయితే దీనికి తేడా ఏంటంటే జస్ట్ క్వాలిఫైయింగ్. అంటే క్వాలిఫైయింగ్ ఏంటి, ఇక్కడ వచ్చేసరికి జస్ట్ ప్రిలిమ్స్లో వచ్చేసరికి క్వాలిఫైయింగ్ అయితే చాలు. అంటే ఓసీ అన్రిజర్వ్డ్ తీసుకున్నట్లయితే 40% అంటే 80 మార్క్స్ వస్తే సరిపోయేది. ఓబీసీ తీసుకుంటే 35%, ఓకేనా, అంటే 70 మార్క్స్. ఎస్సీ ఎస్టీ తీసుకుంటే 30%, 60 మార్క్స్ వస్తే సరిపోతుంది. మరి మెయిన్స్లో కూడా అలానే రావాలంటే అలా వస్తే ఉద్యోగాలు రావు. సో మన ప్యాటర్న్ అంటే నియర్గా మెయిన్స్కి వచ్చేసరికి మీ ప్రిపరేషను 140 మార్క్స్ వరకు మీరు టార్గెట్ పెట్టుకుంటే 100% సక్సెస్ అవుతారు నాన్న. ఎందుకని, సో మీరు 100 నుంచి 140 టార్గెట్ ఎబో ఉంటే కనుక అంటే మనకి లేటెస్ట్ ప్యాటర్న్ ప్రకారం హైయెస్ట్ 157 వరకు 2018-19లో మనకు రావటం జరిగింది. ఓకే, అది కూడా మన స్టూడెంట్ జింకా శశికుమార్. సో చూద్దాం. తర్వాత ఇక్కడ ఈ మనకి 140 వరకు టార్గెట్ పెట్టుకుంటే మినిమం ఇప్పుడున్నటువంటి హార్డ్ పేపర్ ప్రకారము 120 వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో మీకు 120 to 125 మధ్యలో దాటే కనుక 100% రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, సో ఈ మెయిన్స్లో మాత్రం స్కోరింగ్ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కోరింగ్లో మనం ఏం చేయాలి, ఏ సబ్జెక్ట్కి ప్రయారిటీ ఇవ్వాలా ఏంటి అనేది చూద్దాం. ఓకేనా, సో తర్వాత క్వాలిఫికేషన్ గురించి మాట్లాడాం. ఈ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి కంపల్సరీ ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ కంపల్సరీ పాస్ ఉండాలి. ఎవరంటే ఓసీ, బీసీ. ఓకేనా, ఓసీ కానీ బీసీ కానీ కంపల్సరీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఆ 10+2 ఈక్వలెంట్ అంటాడు వాడు. ఓకేనా, తర్వాత ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి పాస్ ఆర్ ఫెయిల్ అయి ఉండొచ్చు ఇంటర్మీడియట్. అయితే కంపల్సరీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి అటెండ్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి ఇది రెగ్యులర్గా వచ్చే చాలామంది స్టూడెంట్స్కి వచ్చే డౌట్స్ ఇది. ఓకేనా, కంపల్సరీ ఎగ్జామినేషన్కి సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయి ఉండాలి. ఇది క్వాలిఫికేషన్. ఇంకా క్వాలిఫికేషన్లో మనకి ఇంకేమైనా డౌట్ ఉంటే చూద్దాం. తర్వాత ఏజ్ ఫ్యాక్టర్, ఇది పెద్ద డౌట్ చాలామందికి. సో మనకి వాడి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఒక్కోసారి మనకి ఇంతకు ముందు ఏం చేసేవాడు అంటే 18 నుంచి 22 సంవత్సరాలు కానిస్టేబుల్కి ఇచ్చేవాడు. 18 నుంచి 22 సంవత్సరాల వరకు కానిస్టేబుల్కి ఇచ్చేవాడు. అయితే లాస్ట్ టైం మనకి ఇంతకు ముందులా 2 years ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇస్తాడో లేదో తెలియదు. ఒరిజినల్గా అయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి వచ్చేసరికి రెగ్యులర్గా ఇచ్చేది 18 to 22 years. ఒకవేళ పెంచితే బెనిఫిటే మనకి, పెంచకపోయినా ఇది మనకి రెగ్యులర్గా వచ్చేది కాబట్టి జాగ్రత్తగా దీన్ని బేస్ చేసుకొని మీకు మనకి పీపీటీ చెప్తున్నాను. సో దీంట్లో వచ్చేసరికి ఓసీ వచ్చేసరికి 18 to 22 years. అలానే బీసీ, ఎస్సీ, ఎస్టీ వచ్చేసరికి 18 to 22 yearsతో పాటుగా ఇంకో 5 years రిలాక్సేషన్ ఉంటుంది అన్న. ఓకేనా,
తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ తీసుకున్నట్లయితే ఇంకో 3 ఇయర్స్ తీసుకుంటాం. తర్వాత దీని తర్వాత వచ్చేసరికి ఏపీ ఎంప్లాయీస్ అంటే హోంగార్డ్ కానీ లేకపోతే వేరే పర్సన్ తీసుకున్నట్లయితే మనకి ఇంకొక 5 ఇయర్స్ ఉంటుంది. అలా కాకుండా డైవర్స్ పర్సన్ కానీ విడో పర్సన్స్ కానీ తీసుకున్నట్లయితే లేడీస్కి కంపల్సరీ 18 to 40 ఇయర్స్ ఉంటుంది. చాలా మందికి కొంతవరకు ఐడియా ఉండదు, జాగ్రత్త చూసుకోండి. ఇది ఏజ్. మనకి ఇప్పుడు దాకా చూసిన దాని ప్రకారం క్వాలిఫికేషన్ చూసాం, ఏజ్ చూసాం, అలానే ఇంకా హైట్ ఒకటి ఉంటుంది. ఓకేనా? హైట్లో వచ్చేసరికి మనకి మేల్కి ఫీమేల్కి వచ్చేసరికి తేడా ఏంటో చూద్దాం. మేల్కి వచ్చేసరికి 167.6 సెంటీమీటర్స్ ఉండాలా. తర్వాత చెస్ట్ వచ్చేసరికి 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. కంపల్సరీ మీరు అంటే ఎక్స్పాండ్ ఎంత వరకు ఉండాలంటే చెస్ట్ మనకి 5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అలానే ఫిమేల్కి వచ్చేసరికి 152.5 సెంటీమీటర్స్ ఉండాలా. కంపల్సరీ బరువు వచ్చేసరికి 40 kgs ఉండాలి నాన్న. సో ఇది వాళ్ళకి హైట్లో ఇచ్చింది. మరి కొంతమందికి డౌట్ ఏంటంటే మాకు 5 సెంటీమీటర్స్ ఎక్స్టెన్షన్ అంటే మనకి రిలాక్సేషన్ ఉందంటాడు. హైట్లో రిలాక్సేషన్ ఎవరికి ఇచ్చారంటే మనకి కొన్ని గ్రామాల నుంచి అంటే కొన్ని డిస్ట్రిక్ట్ జోన్స్ నుంచి ఇచ్చాడు అన్న. వాళ్ళకి ఏంటంటే 160 సెంటీమీటర్స్ ఏమో హైట్ బాయ్స్కి, 150 సెంటీమీటర్స్ ఏమో లేడీస్కి ఇచ్చాడు. ఇది ఎవరికి అంటే ట్రైబల్ క్యాస్ట్ అంటే శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఏజెన్సీ ఏరియా నుంచి ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఇది రిలాక్సేషన్ ఉంటుంది. ఓకేనా? సో వాళ్ళకి మాత్రం మిగతా ఎక్కడున్నా సరే మీకు కామన్గా అంటే ఆ ఏరియాలో ఉండి మళ్ళీ ప్రతి విజయనగరం మొత్తం కాదు, అది గుర్తుపెట్టుకోండి టోటల్గా. ఓకేనా? సో ఈ కొన్ని గ్రామాలకు మాత్రమే కొంతమంది క్యాస్ట్. ఓకే, తర్వాత వచ్చేసరికి ఈ మొత్తం మనం డైరెక్ట్ మొత్తం మీకు ఇప్పటిదాకా డిస్కషన్ చేసిన దాంట్లో టోటల్గా క్వాలిఫికేషన్ డిస్కషన్ చేశాను. తర్వాత వచ్చేసరికి మీకు ఏజ్, హైట్ మనకు కావాల్సిన దాని ప్రకారం ఇచ్చాను. పడిచిన డేట్ ప్రకారం మనం చూద్దాం. అయితే కొంతవరకు మేము మా ఆర్గనైజేషన్ గురించి ఒకసారి చెప్తాను చూడండి. దీని తర్వాత ఏమేమి ప్రిపరేషన్ చేస్తే మనకి అంటే సబ్జెక్ట్ పెరగడానికి అవకాశం ఉంటుందో చూద్దాం. మేము మన ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము. నాకు వచ్చేసరికి మోర్ దాన్ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మేము లాస్ట్ 15 ఇయర్స్ నుంచి మేము రన్ చేస్తున్నాం ఇన్స్టిట్యూట్ని. సో మేము వచ్చేసరికి లేటెస్ట్గా అంటే దీంట్లో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని నెంబర్ ఆఫ్ అంటే రైల్వే కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి, లేటెస్ట్గా మనకు వచ్చే చివరి రిజల్ట్ ఏంటంటే గ్రూప్ 2లో కూడా 2018-19 బ్యాచ్కి వచ్చేసరికి మనకి దగ్గర అంటే మనకి జనవరి ఆ టైంలో మనకి రిలీజ్ అయింది. సో 32 to 34 మెంబర్స్ వరకు గ్రూప్ 2 సెలెక్షన్ అయ్యారు. అలాగే మీరు చూస్తే కనుక 2018-19లో మనకు వచ్చినటువంటి అంటే నోటిఫికేషన్లో జింకా శశికుమార్ అని చెప్పేసి స్టేట్ టాపరు జింకా శశికుమార్ అనే వ్యక్తి. సో అతను మనకి స్టేట్ ఫస్ట్ వచ్చాడు, అది అందరికి తెలిసిందే. సో దాంట్లో దాపరికాలు ఏమి ఉండదు. ఇతను మన స్టూడెంట్. ఇది మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి రిజల్ట్, లాస్ట్ నోటిఫికేషన్. ఓకేనా? సో ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా సచివాలయాల్లో దగ్గర 200 మంది, తర్వాత మనకి 32 మంది ఎస్ఐలు. ఇది లాస్ట్ నోటిఫికేషన్లో మనకు వచ్చినటువంటి రిజల్ట్స్. అయితే ఈ సెలక్షన్స్ మనకి పక్కన పెడితే మనకి ఇప్పుడు ప్రజెంట్ మీరు అందరూ కూడా ఇంట్లో ఉండి ప్రిపరేషన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, అవునా? సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినా రాకపోయినా కూడా మీకు ఇంటికాడ కంపల్సరీ ప్రిపరేషన్ అయితే చేయండి. మీరు ఎక్కడున్నా డైలీ మినిమం 6 అవర్స్, మ్యాక్సిమం 8 అవర్స్ వరకు దీనికోసం కేటాయించాలంటే సబ్జెక్ట్ ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు అయితే పర్వాలేదు. కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా సో గ్యాప్ లాస్ట్ 6 months to 7 months దాటిపోయినాయి కాబట్టి నియర్గా 8 months అయిపోయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మేమేం చేస్తున్నాం అంటే ప్రజెంట్ ఆన్లైన్ కోచింగ్ మనది ఎట్లా ఉందంటే సో టోటల్గా మీకు వచ్చేసరికి ఎస్ఐ కానిస్టేబుల్కి 600 అవర్స్. ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ 2 ఎందుకు కరెక్ట్ చెప్తున్నానంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ అయినా కూడా సిలబస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అర్థమెటిక్ వచ్చేసరికి కానిస్టేబుల్ పేపర్ ఎస్ఐ కన్నా బాగా డామినేట్ చేస్తుంది. ఇది అందరికీ తెలిసింది. కాబట్టి అర్థమెటిక్ వచ్చేసరికి అదే స్టాండర్డ్లో కావాల్సి ఉంటుంది, అవునా? సో అలానే తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ వచ్చేసరికి మేము 600 అవర్స్ క్లాస్, రికార్డింగ్ క్లాసు, 1 year వ్యాలిడిటీ ప్లస్ 300+ ఎగ్జామ్స్ ఉంటాయి. డైలీ మీకు మన మొబైల్ యాప్లోనే ఉంటుంది. 200+ ఈ-బుక్స్ ఉంటాయి చూడండి కంపల్సరీ. సో ఇవన్నీ కంపల్సరీ మీకు అలాట్ చేస్తున్నారు. 1 year వ్యాలిడిటీ. ఇంకో అవకాశం ఏంటంటే మీరు కట్టే ఫీజు ఒకవేళ నెక్స్ట్ టైం
ఆఫ్లైన్ కనుక వస్తే కనుక ఆ ఫీజు మీకు రిడక్షన్ ఇస్తాం. ఓకేనా? మీరు ఇప్పుడు తీసుకొని ప్రిపరేషన్ చేసినా కూడా ఇంటికాడ సో మీ మనీ వేస్ట్ ఏమి అవ్వదు నాన్న. ఒకవేళ ఆఫ్లైన్ మనకు ఓపెన్ అవ్వడానికి పర్మిషన్ గవర్నమెంట్ నుంచి ఇచ్చినట్లయితే కంపల్సరీ మీకు వచ్చినప్పుడు ఆ ఫీజు రిడక్షన్ ఉంటుంది. అలానే ఇదే విధంగా మనకి గ్రూప్ 2 కూడా ఉంటుంది. గ్రూప్ 2 వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు సపరేట్గా ఉంటుంది. ఎస్ఐ అయినా సరే కానిస్టేబుల్ అయినా సరే ఇక్కడ గ్రూప్ 2 కానీ. సో టోటల్గా ఇదే విధంగా మీకు 200+ 300+ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి 650 అవర్స్ ఉంటాయి అన్న గ్రూప్ 2 క్లాసెస్ వచ్చేసరికి. సో మన మొబైల్ యాప్లో డెమోస్ ఉంటాయి, చూసుకోండి ఒకసారి మీ. ఓకేనా? అలానే రైల్వే ఎగ్జామ్స్ కూడా మీకు 400 అవర్స్ ఉంటాయి నాన్న. 400 అవర్స్లో వచ్చేసరికి దీంట్లో 100+ మాత్రమే మీకు 100+ మాత్రమే PDF బుక్స్ ఉంటాయి. ప్లస్ క్లాసులు మాత్రం 400 అవర్స్ ఉంటుంది. దీంట్లో రైల్వే కోర్సులో వచ్చేసరికి మనకి సో టోటల్గా ప్రీవియస్ పేపర్స్ 30 పేపర్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ 50 ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అన్నీ కూడా కలిపి ఇవ్వటం జరిగింది. అయితే ఇది మా గురించి పక్కన పెడితే ఇప్పుడు మీకు మనం చెప్పాను ఇందాక సబ్జెక్ట్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏంటి అసలు వాడు పేపర్ ఎలా ఇస్తున్నాడు, ఎలా అనాలిసిస్ చేయాలి, ఇవన్నీ ముందు మనకు క్లారిటీ ఉంటేనే ఇప్పుడున్న క్వశ్చన్స్లో వాడు జిఎస్ ఇచ్చినా అర్థమెటిక్ తీసుకున్నా కూడా కొంతవరకు మీకు స్కోరింగ్ ఏంటంటే రీజనింగ్ ఒకటి. ఓకేనా? సో మరి అర్థమెటిక్ తీసుకుంటే లెవెల్ 1 అనే క్వశ్చన్లు 2010 నుంచి 2011 వరకు కనిపించినాయి. చాలా ఈజీగా జస్ట్ అట్లా ప్రిపరేషన్ చేసి ఈజీ క్వశ్చన్స్ కొన్ని మోడల్స్ ప్రిపేర్ అయితే వాళ్ళే టాప్ పొజిషన్లో ఉండేవాళ్ళు. అదేవిధంగా 2016 వరకు తీసుకుంటే కొంచెం హార్డ్ వర్క్ చేస్తే 2000 అంటే లెవెల్ 2 వరకు ఇచ్చాడు. ఎప్పుడైతే 2016 దాటిందో మన తెలంగాణ పేపర్ తీసుకున్నా కానీ ఆంధ్ర పేపర్ తీసుకున్నా కానీ టోటల్గా లెవెల్ 3 క్వశ్చన్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. గుర్తుపెట్టుకున్నాను. ఈ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 మ్యాక్సిమం ఆ ఇన్స్టిట్యూట్లు అన్నీ కూడా మీకు చెప్పగలిగితే లెవెల్ 1, లెవెల్ 2 వరకు చెప్పగలుగుతాయి. లెవెల్ 3 వచ్చేసరికి ఎవరైనా అంటే కొంచెం అంటే పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో ఎక్కువ షార్ట్ కట్లు ఉండవు. సో అది కొంచెం జాగ్రత్తగా ప్రిపరేషన్ చేయాలి. ఎవరైతే SSC ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు లెవెల్ 3 ఈజీగా చేయగలరు నాన్న. ఈవెన్ సివిల్ సర్వీస్ ప్రిపేర్ చేసినా కూడా దాంట్లో తక్కువ వెయిటేజ్ కాబట్టి వాళ్ళకు కూడా అంత దీని మీద గ్రిప్ ఉండకపోవచ్చు. కానీ ఎవరైతే SSC ప్రిపేర్ అవుతున్నారో CGL వాళ్ళు కన్ఫామ్గా లెవెల్ 3 క్వశ్చన్ ఈజీగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈ అర్థమెటిక్ క్వశ్చన్ మీరు ఇలా ప్రిపరేషన్ చేస్తేనే కంపల్సరీ మీకు వచ్చే 25 మార్కుల్లో 20 మార్కులు మీరు చేయగలరు. లేదు 25కి 25 చేయాలి అంటే మాత్రం ఈ లెవెల్ 3 వరకు 100% మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి మనకున్న టాపిక్స్ ప్రకారం. ఓకేనా? సో మనది ఈ లెవెల్ 3 వరకు వీడియో క్లాసులు చేసాము. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఉంటుంది. మన క్లాస్లో డిస్కషన్ చేసినట్టుగానే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. అలానే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీడియో క్లాస్లో కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 3 చేసి పెడుతున్నాము. దానివల్ల మీకు నియర్గా వచ్చేసరికి 200 అవర్స్ సపరేట్గా ఓన్లీ అర్థమెటిక్కే ఉంటుంది. ఇంకా రీజనింగ్ తీసుకున్నట్లయితే సో ఇది కూడా ఈ మధ్య కాలంలో తీసుకున్నట్లయితే మనకి ఇంతకు ముందుల కన్నా ఇప్పుడు కొంచెం హార్డ్గా ఇస్తున్నాడు. తర్వాత తీసుకున్నట్లయితే సివిల్ సర్వీస్ అంటే జనరల్ స్టడీస్ తీసుకున్నట్లయితే ఈక్వల్ టు మనకి ఇంతకు ముందు సివిల్ సర్వీస్ పేపర్ మ్యాచింగ్స్ కానీ ఇంతకు ముందు ఒక క్వశ్చన్ డైరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుంటే ఆల్ క్వశ్చన్ లాగా ఉంది. సో ఇది ప్రిపరేషన్ చేసేటప్పుడు ప్రీవియస్ పేపర్స్ మనం గత 4 సంవత్సరాల పేపర్స్ చూస్తే కనుక మీరు ఇంతకు ముందు సివిల్ సర్వీస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్కి ఈక్వలెంట్గా ఉంటాయి. దాంతోపాటు SSCకి సంబంధించినటువంటి అదేవిధంగా ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్ డైరెక్ట్గా దింపారు కొన్ని క్వశ్చన్స్. కాబట్టి మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడే హై లెవెల్లో చేయండి. సో మాటలు చెప్పడం కాకుండా మీది ఎక్కువగా మైండ్ అంటే డిస్కషన్ చేసేటప్పుడు కానీ లేకపోతే అంటే గ్రూప్గా ఫామ్ అయ్యి డిస్కషన్ చేసేటప్పుడు కానీ కొంచెం డీప్గా తీసుకెళ్ళండి. ఏదో కొంచెం తీసుకొని కొంచెం చదివేసి అయిపోయింది కదా అని చెప్పి మాత్రం తీసుకోవద్దు. ఇంకొకటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాత్రం ఎక్కడ తగ్గించదు. సో లాస్ట్ 6-8 మంత్స్ అనేది అంతా మనం ఒక్కరిమే కదా ప్రాబ్లం ఫేస్ చేసేది, యావగా వరల్డ్ మొత్తం ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాత్రం ప్రాబ్లం అంటే తగ్గించొద్దు. సో ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటుంటే లాస్ట్ 8 మంత్స్ నుంచి మనకి ఏజ్ గురించి ఏమైనా పెంచే అవకాశం ఉంటుంది. ఏమైనా అవకాశం ఉంటే సో ఇంకంతకంటే ఏముండదు. ఓకేనా? సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక మన కంపెనీ అంటే ఆఫీస్ యొక్క మొబైల్ నెంబర్కి వాట్సాప్ పెట్టండి. 9032220019 ఉంటుంది నాన్న. ఈ నెంబర్కి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక
జస్ట్ ఏజ్లో కానీ లేకపోతే ఇంకేదైనా డౌట్స్లో ఉంటే కనుక ఈ నెంబర్కి 9032220019కి సెండ్ చేయండి. అలానే ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఇప్పటి వరకు 20,000 మెంబర్స్ వరకు సబ్స్క్రైబ్ అయి ఉన్నారు. సో ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా ప్రీవియస్ పేపర్ అనాలిసిస్, ఎస్ఐ కానిస్టేబుల్, తర్వాత రైల్వే డిపార్ట్మెంట్కి ఆల్రెడీ పెడుతున్నాము. సబ్స్క్రైబ్ అవ్వకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీకు ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.